ఈరోజు ఐరా స్పోర్ట్స్ డే. అయితే ఇక్కడ నేను ఐరాన్ తీసుకొని స్పోర్ట్స్ డేకి వెళ్ళినాను. అయితే ఐరా మాత్రం అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ టీచర్స్ని, చాలామందిని చూసి వేరే ఎగ్జైట్మెంట్లో ఉంది. ఎందుకు కొత్త వాళ్ళని చూసినప్పుడు ఈ మధ్య మొహం మీద చేయి ఇట్లా పెట్టి వాళ్ళని చేతుల సందులోంచి చూస్తుంది అనమాట. మేబీ సిగ్గుపడుతున్నట్టుంది. ఇక్కడ వాళ్ళ టీచర్స్ మమ్మల్ని ఒక లైన్లో నిలబెట్టి మాకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నారు అన్నమాట, ఏం చేయాలి అని. అక్కడ ఇద్దరు టీచర్స్ నిలబడ్డారు కదా, వాళ్ళు బాటిల్ పట్టుకున్న టీచర్ ఏమో మదర్ అంట, కింద కూర్చొని ఉన్న టీచర్ ఏమో స్టూడెంట్ అంటే చైల్డ్ అంట. అలా వెళ్ళి వాళ్ళ మదర్ని హగ్ చేసుకోవాలి అని డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. సో అట్లనే మేము కూడా ఇంకా చేయాలి అని అన్నమాట. సో ఇంకా మా టర్న్ వచ్చినప్పుడు మేము వెళ్ళి అక్కడ నిలబడ్డాము. అక్కడ ఉన్న 2-3 పిల్లలలో ఐరానే కొంచెం పెద్దది. ఐరా ఇంకా నడవట్లేదు కాబట్టి ఆమెని 0 సైజ్లో ఉంచారు. అయితే 0 సైజ్ కన్సిడర్ చేస్తున్నారు. అయితే నాకు ఆ రోజు అసలు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉందో యూనివర్సిటీలో, సాటర్డే అయినప్పటికీ. కాకపోతే స్పోర్ట్స్ డే అనేది మళ్ళీ రాదు కదా, ఈ టైం మళ్ళీ రాదు అని టైం తీసుకొని వెళ్ళాను ఐరాతో స్పెండ్ చేయడానికి. ఐరన్ అక్కడ పెట్టిన వెంటనే తొందరగా పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చేసింది. అందరూ అలాగే చూస్తున్నారు. ఆ మిగతా పక్కన పిల్లలు చాలా చిన్న పిల్లలు, కాకపోతే ఇంకా వాళ్ళతో పాటు ఇదేం జస్ట్ ఒక కాంపిటీషన్ లాగా కాదు, జస్ట్ వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అంతే. అండ్ పేరెంట్స్కి పిల్లలకి ఒక అంటే ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడానికి చాలా స్కూల్స్ వచ్చాయి అక్కడికి. కాకపోతే ఇక్కడనేమో ఫిష్ అండ్ పాండ్ అనమాట. ఇక్కడ ఆ అబ్బాయి పట్టుకున్న దానికి మ్యాగ్నెట్ ఉంది, దాంతో దానిలో ఆ పాండ్లో ఉన్న ఫిష్ అన్నిటిని పట్టాలి. అది అతుక్కుంటున్నాయి కూడా నిజంగా. ఇంకేమో బయటకు వచ్చిన తర్వాత అంతా సమ్ కాంపిటీషన్ లాగా జరుగుతూ ఉండింది, సమ్ డ్యాన్సెస్ కానీ అది కానీ ఇది కానీ. ఇది చాలా బాగా అనిపించింది. కాకపోతే చాలా ఎండ ఉండడం వల్ల నేను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయినా. ఇంకోటి నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా ఐరాతో, నాకు తెలియదు ఇలా ఉందని, లేకపోతే నా ఫ్రెండ్స్ ఉన్న ఎవరైనా నేను తీసుకుని వెళ్ళేదాన్ని. చాలా బియర్ స్టాల్స్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ చాలా ఉన్నాయి. వాళ్ళ పార్కింగ్ మాత్రం చాలా ఫుల్ ఉండింది.